నమస్కారం ప్రజలారా. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ముఖ్యంగా ఏపీ వార్తల్లో చూసుకుంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న మహారాష్ట్ర ఎలక్షన్లో ప్రచారంలో పాల్గొన్నారు. విపరీతమైన జనం వచ్చారు ఎలక్షన్ క్యాంపస్కు. ఇంకో వార్తలు చూసుకుంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ నుంచి రాత్రి హఠావుటిగా వచ్చారు. నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోయారు. అది బాధాకరమైన విషయం. హెల్త్ బాగలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. చాలా రోజుల నుంచి హెల్త్ బాగలేదు. ఆయన చనిపోవడం అందరికీ బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నారవాళ్ళపల్లిలో అంత్యక్రియలు, 3 గంటలకు అంత్యక్రియలు. ప్రత్యేక విమానంలో నారా లోకేష్ మృతదేహాన్ని నారవాళ్ళపల్లికి తీసుకెళ్లారు. అక్కడ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఈరోజు అక్కడ సందర్శనార్థం ఉంచారు. తెలుగుదేశం అభిమానులు, నందమూరి అభిమానులు అందరూ కూడా అందరూ చాలామంది నార్వాలపల్లికి చేరుకున్నారు. అక్కడ పోలీస్ బందోబస్తు పెట్టారు. 1000 మంది పోలీసులతో ఎయిర్పోర్ట్ నుంచి నార్వాలపల్లి వరకు మంచి బందోబస్తు పెట్టారు. ఈఐపీలకు ఒక లైను, మామూలుకు ఒక లైన్ పెట్టారు. ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీసు కానీ, బందోబస్తు కానీ అందరికీ త్రాగునీరు అట్లా ఇబ్బంది లేకుండా అంతా మంచి చేశారు. కానీ అతను చనిపోవడం బాధాకరం. అతనికి నారా రామ్మూర్తి నాయుడికి 2 కొడుకులు. నారా రోహిత్ తెలుసు కదా, సినిమాలో హీరోగా నటిస్తాడు. ఆయన మంచి సినిమాలు కూడా తీశాడు. ఇంకొక కొడుకు పేరు గిరీష్. వాళ్ళిద్దరూ చనిపోవడం బాధాకరం అండి. అట్లా ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూసుకుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్తుంది. ఒకటి ముందుకెళ్తుంది. కానీ ఇప్పుడు ఒకటి అన్నీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో ఉన్న భూ అక్రమాలు, ఇసుక, మట్టి అన్నీ ఒకటి బయటపడుతున్నాయి. ఎన్ని భూములు దోసేసుకున్నారు, ఎంత మట్టి దొవ్వేశారు. దేవుడు భూములు కూడా వదలలేదు వీళ్ళు. అట్లాంటి భూములు కూడా తినేశారు. ఎకరాలు భూములు లాక్కున్నారు. ఏడ చూసినా భూ కుంభకోణాలు, ఏడ చూసినా భూములు, ప్రభుత్వ భూములు ఎక్కడ కనపడినా అక్కడ దోసేసుకున్నారు. 5 ఏళ్లలో ఏది కనపడితే అది తినేశారు. ఇది మంది కాదులే, ఎవరిదోలే అనే లెక్కన జగనన్న వదిలేశాడు. నరరూప రాక్షసులు అందరినీ వదిలి వైసీపీ సోషల్ మీడియా నరరూప రాక్షసులు మొత్తం రాష్ట్రంలో ఉండే భూములు అన్నీ తినేశారు, లాక్కున్నారు, చాలా చేశారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కానీ జగనన్నకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా అతనికి చాలా అభిమానం. అతను చేసిన కార్యక్రమాల్లో కూడా అమ్మఒడి కావచ్చు, అవి కావచ్చు, కొన్ని కార్యక్రమాలు మంచిగానే చేశాడు. దాన్ని మనం మంచిని మంచి అనాలా, చెడునే అనాలా. ఆయన జగనన్న చేసిన అమ్మఒడి కానీ, తల్లి వందనము, పిల్లలకు అది యూనిఫామ్ ఇవ్వడము, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టడము, అవి కొన్ని చేశాడు. దానికంటే చెడు ఎక్కువైపోయింది. ఆయన పేరు చెప్పుకొని మొత్తం బదనాయం చేసేశారు ఆంధ్రప్రదేశ్లో. అది ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే. ఇంకా తెలంగాణలో ముఖ్యంగా చూసుకుంటే నిన్న బీజేపీ నాయకులు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో, మురికివాడల్లో నిద్ర చేశారు. కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, ఆయన విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ గారు, ఇంకా చాలామంది బీజేపీ నాయకులు, చాలామంది 20 మంది దాకా అక్కడ పండుకొని అక్కడే అల్పాహార భోజనం చేసి ఈరోజు 9 గంటల వరకు అక్కడే ఉన్నారు. బీజేపీ మురికివాడ మూసీ నది నిద్ర పేరుతో చేశారు. మంచి పని. బీజేపీ వాళ్ళు చెప్పేది ఒకటే, మూసీ నదిని మంచిగా చేయండి, కానీ చేస్తూ పేదవాళ్ళు ఇల్లు లాక్కొని చేయకండి. పేదవాళ్ళు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, దయవుంచి పేదవాళ్ళ భూములు జోలికి పోకండి అని చెప్తున్నారు. ఇట్లాగా బీఆర్ఎస్ ఏమంటుంది అంటే,
ఈ తెలుసు కదా బీఆర్ఎస్ రేవంత్ మన కేటీఆర్ గారు ఆయన విమర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమనంటే కొడంగల్లో మొత్తం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు తిరుపతి రెడ్డిదే మొత్తం భూములను ఆక్రమించుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి అల్లుడు కోసం ఈ ఫార్మా అని అంటున్నారు. ఎవరి కోసం ఎవరున్నా కూడా ఇప్పుడు కేటీఆర్ కుటుంబంలో కూడా కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళంతా చాలామంది కుటుంబంలో వాళ్ళు తిన్నోళ్ళే కదా. అట్లని మన రేవంత్ రెడ్డి గారు అంత అద్మానంగా పదవులు ఇచ్చుకొని కుటుంబ సభ్యులను దగ్గర తీసుకోవట్లేదు. వాళ్ళ వ్యాపారాలు ఉంటే వ్యాపారాలు చేసుకోమంటున్నారే తప్ప రేవంత్ రెడ్డి గారు ఎలా అట్లా కుటుంబానికి రాష్ట్రాన్ని అప్పచెప్పలేదు. కేసీఆర్ అప్పచెప్పినట్టు, జగన్ అప్పచెప్పినట్టు ఏ సీఎంలు అప్పచెప్పలేదు రాష్ట్రాన్ని. వదిలేశారు, మీరు తినండి, తినేయండి, మిగిలితే నాకు కొంచెం తెచ్చియండి అని కేసీఆర్ గారు కానీ అక్కడ జగన్ గారు కానీ వీళ్ళిద్దరు చేసింది ఇదే. మొత్తం తినేశారు రాష్ట్రాలను. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం అట్లా కుటుంబానికి వదలలేదు. అతను ఫ్యూచర్ సిటీ పేరుతో 30,000 ఎకరాలు సేకరించి అక్కడ ఫార్మా కంపెనీలు చాలా కంపెనీలు పెడితే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చేస్తున్నారండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయడంలో చేస్తూ పోతున్నాడే తప్ప అతని కుటుంబాల కోసం అది చేయాల్సిన పని లేదు. అలాంటి ఆశ కూడా లేదు రేవంత్ రెడ్డి గారికి. తెలుసు ఆయన చరిత్ర ఎలాంటిదో, ఎన్ని కష్టాలు పడి పైకి వచ్చినాడో. కానీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అవుతే చాలా మంచిదండి. ఎందుకంటే హైదరాబాదు మంచి డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి కేసీఆర్ పాలనతో పోల్చితే రేవంత్ రెడ్డి గారి పాలన కొంచెం బెటర్గానే బాగుంది. ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్లో కానీ అప్పుడు అక్కడ లెక్చర్లలో జరిగిన దాడులు అవి చాలా ఇబ్బందికరమైన దాడులు. ప్రభుత్వాలు భూములు లాక్కుంటున్నారని జనాలలో కూడా కొంతమంది భూమి ఇస్తామంటారు, కొంతమంది ఇయ్యరంటారు. కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు అడ్డుపడుతూ పోతే డెవలప్మెంట్ ఉండదు కదా. అది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రభుత్వం కూడా వాళ్ళకి తగిన పరిహారం ఇవ్వాలా. కాబట్టి ఇచ్చుకుంటూ పోతే ఎవరికైనా, మీకైనా, మాకైనా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు పాలన చూసినాం, రేవంత్ రెడ్డి పాలన చూసినాం, కేసీఆర్ పాలన చూసినాం, జగనన్న పాలన చూసినాం. జగన్ గారి పాలన ఎలా ఉంది, కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది, రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంది అంటే చూడండి. కేసీఆర్ గారు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులకే పాలన అప్పచెప్పేశారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్ వాళ్ళ కుటుంబ సభ్యులే మొత్తం చూసుకోండి, వాళ్ళ బంధువులే ఎక్కువ ఉంటారు అధికారులు కానీ దాంట్లో కానీ. ఇక్కడ కేసీఆర్ పాలనలో కూడా అట్లే జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో ఆయన ఒక పద్ధతి, విజనున్న నాయకుడు, 40 సంవత్సరాలు రాజకీయలో ఉన్నవాడు, 4 సార్లు సీఎం అయినాడు. ఆయన చూడండి, ఆయన పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడో పెట్టారు. అట్లాంటి పార్టీ ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ పొందుతూ ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చాడు, ఆయన్ని ఇప్పటికీ మర్చిపోరు. కానీ కుటుంబ పాలన అనేది ముద్ర వేసుకున్నాడు కేసీఆర్ గారు. అక్కడ జగన్ గారు ముద్ర వేసుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు అలాంటి పనులు ఏం చేయట్లేదు. మంచిగానే ఒక పద్ధతి ప్రకారం చేసుకుపోతున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పాల్సిన పని లేదు. అమరావతి, వైజాగ్ డెవలప్మెంట్ దిశగా ముందుకు సాగుతున్నాడు. కానీ నలగర పాలనలో ఎవరు మంచి చేశారా, ఎవరు చెడు చేశారా అనేది ప్రజలే ఆలోచించుకుంటూ ఉంటారు, పోల్చుకుంటారు. పోల్చుకుంటారు. ఏమిటంటే కుటుంబ పాలన అనేది ఈ రాజకీయంలో ఉండకూడదు. ఉంటే అదే చెడ్డ పేరు తెస్తుంది. కేసీఆర్ గారికి అదే కుటుంబ పాలన అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ రాజకీయంలోకి దింపేసినాడు. మొత్తం తెలంగాణ అంతా వాళ్ళ చేతుల్లో పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు అట్లే చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టారు. కాబట్టి 2 విధాల అది డెవలప్మెంట్ కాకుండా అమరావతిని అట్లే ఆపేశారు. ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్ గారు చేసినంత అద్మానం పాలన ఏ సీఎం చేయలేదు. ఆయన బటన్ నొక్కుతా అంటున్నాడే కానీ పేద ప్రజలు ఏమి కావాలా అనేది ఆలోచించలేదు. బటన్ నొక్కినా డబ్బులు పడుతున్నాయంటే అప్పులు చేసి డబ్బులు ఏమన్నారా? డెవలప్మెంట్ కావాలి కదా ఆంధ్ర రాష్ట్రము. ఇక్కడ తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ దాంతో పోల్చుకుంటే కేటీఆర్ కొంచెం బాగా డెవలప్ చేశారు. హైదరాబాద్ మంచి డెవలప్ చేశారు కేటీఆర్ గారు. కానీ జగనన్న అక్కడ ఏమీ డెవలప్ చేయలేదు. కేటీఆర్ గారు అయితే ఐటీ కంపెనీలు తీసుకొచ్చాడు, మంచి డెవలప్ చేశాడు. ఎందుకు జనాల వ్యతిరేకత అంటే కుటుంబ పాలన, వీళ్ళే కుటుంబం మొత్తం వీళ్ళదే చేతులు అయిపోయింది తెలంగాణ అని ఆ వ్యతిరేకతతో. అదిగాక కేసీఆర్ గారు జనాల్లోకి రారు. సీఎంగా ఆయన ఏదైనా ఇబ్బందులు వచ్చినా, వరదలు వచ్చినా జనాల్లోకి రారు, ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటారు అనేది
ఓ ముద్రే పడిపోయింది కేసీఆర్ గారి పేరు మీద. ఇంకా జగనన్న గారు అయితే ఇంకా తెలిసే ఉంటుంది, మొత్తం వాళ్ళే చుట్టూ కోటరీ. కాబట్టి నేను చెప్పడమే కాదు, మీకు తెలియదు ఏమి ఉండదు. ఈ నలుగురు సీఎంల్లో మీరే ఆలోచించండి, మంచి చెడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.